ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే కష్టపడే వారికి తగిన లాభాన్ని, తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడా, అనుగ్రహించడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కష్టపడు వారికి తగిన లాభం ఎలా కలుగుతుంది, లేతే ఆయన ఇస్తాడా, ఇవ్వడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చాలామంది కష్టానికి ప్రతిఫలం లేదు, నేను ఎంత కష్టపడినా కానీ ఆ కష్టానికి నాకు ఎటువంటి లాభం లేనటువంటి పరిస్థితి నాకు కలుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారు చాలామంది ఉన్నారు. కష్టపడుతున్నాను, రాత్రనక పగలనక కష్టపడుతున్నాను, దానికి ప్రయోజనం లేదు అనుకునేవారు ఉన్నారు. రాత్రనక పగలనక ఆ దేవుని మందిరములో భక్తి చేస్తున్నాను, లేదా ఆ రీతిగా కష్టపడుతున్నాను, దాని ద్వారా కూడా నాకు ప్రతిఫలం లేదు అనుకునేవారు. ఇంకా ఏ విషయంలోనైనా సరే రాత్రనక పగలనక నేను చదువుతున్నాను, అయినా సరే దాంట్లో కూడా నాకు ఒక కష్టానికి ప్రతిఫలం లేదు అనుకునేవాళ్ళు. ఇలాంటి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వర్తమానం మనకి ఒక అండి బలాన్ని కలిగిస్తుంది అనమాట. కాబట్టి అలాంటి బలాన్ని కలిగిస్తున్నటువంటి వర్తమానాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా విందాము. బైబిల్ గ్రంథంలో ఒక అనుభవాలతో రాయించినటువంటి లేఖనాన్ని ఒక మాట మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము చూడండి, 9వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే. ప్రసంగి గ్రంథము, అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. కష్టపడిన వారికి తన కష్టము వలన వచ్చిన లాభం ఏంటి అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. పిల్లారా, ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాము. కష్టపడు వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్ట అనుభవమును నేను చూసి తిని. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కష్టపడి వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏంటి అనేటువంటి ఆలోచన మనం చూసాం. ఎవరైనా సరే, ఏ కష్టమైనా సరే దాని వలన వచ్చే లాభం ఏంటి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే కంపల్సరీ దాని వలన కష్టపడే వారికి ఎప్పుడు కూడా నష్టము అనేది ఉండదు. కష్టపడడం ఇష్టపడాలి తప్ప, ఇష్టపడితే నేను కష్టపడాలి అని ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుని దానిని మనం చేయగలిగితే గనక కష్టానికి కంపల్సరీ ఒక లాభము అనేది ఉంటుంది. ఇంత కష్టపడ్డాను, నాకు నష్టమే కలిగింది అని అంటే ఆ నష్టము తర్వాత ఒకవేళ ఇప్పుడు నష్టం కలగవచ్చు, మరలా తర్వాత మరలా ఆ నష్టానికి డబల్ రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం చూడండి, ఒక మాట మనం చూడగలిగితే 14వ అధ్యాయము 23వ వచనం చదవగలిగితే 23, అందరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి 14వ అధ్యాయం 23వ వచనం చదివితే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. ఒట్టి మాటలు లేమికి కారణం అవుతాయి. పిల్లలు చాలామంది ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, మాటలు చెప్తారు కానీ పని మాత్రం మాటలు పోగు అమ్మీడు అంటారు. కొంతమంది మాటలు పోగు అండి, మాటలు చెప్తూ ఉంటారు. ఒట్టి మాటల వల్ల ప్రయోజనం ఉండదు అండి. కానీ కష్టపడితే కనుక ఏ కష్టమైనా సరే, ఇక్కడ అదే మాట్లాడాడు, ఏ కష్టమైనా సరే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టమైనా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, చెరువులు చేసినా, లేదా ప్రియులారా నువ్వు చదువుకున్నా, లేదా ప్రియులారా ఏది చేసినా, ఏ కష్టము చేసినా అంటున్నాడు, ఒకవేళ భక్తి చేసినా, సేవ చేసినా చూడండి, అన్నిటిలో కూడా కష్టపడిన వారు ఉన్నారు, మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమా, కష్టపడే వాళ్ళు ఉన్నారు, మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. చేను గట్టుకెళ్ళి మాటలు చెప్తే పండుద్దా? ఇసాక్ గారు చేను గట్టుకెళ్ళి ఏం చేశాడు? ఆయన చేను గట్టుకెళ్ళి ఏం చేశాడు? ఇసాక్ గారు వాక్యాన్ని ధ్యానించాడు. చేను గట్టుకి వెళ్ళి దేవుని సన్నిధిలో అక్కడికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించాడు. పంట పండలేనటువంటి సమయాలలో పిల్లారు దేవుని కలిగి ఉన్నాడు, ప్రార్థించాడు, అలాగే వాక్యాన్ని ధ్యానించాడు. ధ్యానించినందున ఎవరికి లేనటువంటి ప్రతిఫలము
నూరంతల ప్రతిఫలాన్ని ఇసాక్ గారికి దేవుడు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. పిల్లలు ఎక్కడ కష్టపడినా అంటున్నాడు, ఏ కష్టపడిన ఏ కష్టము చేసినను దానికి తగిన లాభం ఉంటుంది. కష్టం చేసిన వారికి లాభము లేదు అనేటువంటి మాట చెబితే అది అబద్ధం. కాబట్టి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుందంటే లాభం కలుగుతుంది. ఏ కష్టమైనా, చాలా మంది మనం అనుకోవచ్చు అండి, మీరందరూ కూడా ఇక్కడ ప్రార్థనకు వచ్చారు, ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర పడుకొని నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు. సుఖపడే వారికి కలిగే ప్రతిఫలం వారికి కలుగుతుంది. ఏంటి కష్టపడే వారికి కలిగే ప్రతిఫలం వారికి కలుగుతుంది. ఏంటి సుఖపడే వారికి మనం అనుకోవచ్చు, సుఖపడుతున్నాడు చక్క మంచం మీద పడుకున్నాడు, నేను వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి చాలా అలసిపోయి వచ్చాను అనుకోవచ్చు. నీకు దక్కే ప్రతిఫలం నీకు వస్తుంది, నీ కష్టానికి లాభం నీకు వస్తుంది. ఆయన పండుకున్నాడు, ఆయన కష్టానికి లాభం ఆయనకు వస్తుంది. అలాగే పనికి వెళ్ళారు, వారి కష్టానికి లాభం వారికి వస్తుంది. ఇంటి దగ్గర కూర్చున్న వారి కష్టానికి ప్రతిఫలం వారికి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఎవరి కష్టానికి వారికి తగినటువంటి లాభం వస్తుందని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. బైబిల్ చెప్తుంది అంటే, నా మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, 1000 దినముల కంటే లాభం అనేటువంటి మాట మనకు తెలుసు. పిల్లలు నువ్వు ఎంత కష్టపడతావో నీ కష్టానికి ప్రతిఫలము ఈ రోజు రాకపోవచ్చు. చూడండి, మనం చేను దున్ని అండ్ త్వరాలేసి అండ్ బాగు చేసి చేను ఊడుస్తాం, ఆ రోజున వచ్చేతాయా? చెప్పాలి. చేను దున్నిన తర్వాత అన్ని బాగు చేసి చెత్త పీకి మొత్తం పిల్లలు అంతా చేసిన తర్వాత అప్పుడు మూన వేస్తాం. మూన వేసిన తర్వాత అండి 3 నెలలకో 6 నెలలకో పంట వస్తుంది, అప్పుడు కోత కోస్తాం. ఇప్పుడు మూన వేసినప్పుడు కష్టం, కోత కోసినప్పుడు ఏంటి ఆనందం. ఏంటి మూన వేసినప్పుడు ఏంటి కష్టపడతాం, ఏంటి చెమట ఉరుస్తాం. అలాగే పంట కోసేటప్పుడు ఏం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది. అలాగే బైబిల్ కూడా చెప్తుంది, పిడికిడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చి చూపో విత్తువాడు ఆ సంతోష గానములు చేయించు పంట కొయ్యును. పిల్లలు పిడికిడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చి చూపోవాడు ఆనంద గానములు చేయించు పనులు మోసుకుని వచ్చును అనేటువంటి మాట మనకు తెలుసు పిల్లలు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కష్టపడుతున్నానంటే ఆ కష్టపడుతున్న దాన్ని బట్టి నువ్వు బాధపడకూడదు. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, ఆ కష్టాన్ని బట్టి నేను బాధపడకూడదు. నువ్వు కష్టపడుతున్నావు, కష్టాన్ని బట్టి బాధపడకూడదు. కంపల్సరీ నేను కష్టపడుతున్నాను, నా కష్టానికి ఒక దినాన్న ప్రతిఫలం ఉంటుంది. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, లేదా పిల్లలు వాక్యం విత్తుతున్నాను, వాక్యం చెప్తున్నాను, వాక్యం ప్రకటిస్తున్నాను, నాకు ఏ లాభము లేదు అని అనుకోకూడదు. అలాగే పిల్లలు పని చేస్తున్నాను, నాకు ఏ లాభం. నువ్వు కష్టపడితే కంపల్సరీ దానికి ప్రతిఫలం. దగ్గర దగ్గర నేను 10 సంవత్సరాలు ఆటో నడిపాను. 10 సంవత్సరాలు ఆటో ఫీల్డ్లో ఉండి ఆటో నడిపాను. నడిపితే దానివల్ల ఆ 10 సంవత్సరాలు నడిపిన చేపు కూడా నాకు ఏ ప్రతిఫలం లేదు, కానీ దాన్ని తృప్తితో నడిపాను. ప్రతిఫలం లేదు అనేటువంటి ఆలోచన లేకుండా 10 సంవత్సరాలు కూడా 50 మంది పిల్లల్ని తీసుకెళ్ళేవాడిని, స్కూల్ పిల్లల్ని. ఒక 25 మంది ఒక ట్రిప్కి, 25 మంది ఒక ట్రిప్కి, 50 మంది స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళేవాడిని. ఈ తోడ మీద ఒకడు, ఈ తోడ మీద ఒకడు, వెనకాల ఒక ఇద్దరు నుంచునే వాళ్ళు. ఇంకా వాళ్ళని నా సంఖలో పెట్టుకుని తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళేవాడిని. ఏ తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు కూడా పిల్లలు రాలేదేంటి, లేట్ అయిందేంటి అని ఒక్క కాల్ చేసేవారు కాదు నాకు. ఎందుకంటే నా మీద అంత నమ్మకం. అర్ధరాత్రి దగ్గర తీసుకెళ్ళిన బ్రేక్ ఇన్స్పెక్టర్ వస్తే ఒకవేళ బండి ఆఫ్ చేసి చీకటి పడిపోయి తీసుకెళ్ళినా కానీ ఒక్కరు వచ్చి ఇంత లేట్ అయింది ఏంటి అన్న మాట నోటంటే వచ్చేది కాదు. ఎందుకనంటే ఎప్పుడైనా సరే టైం టు టైం తీసుకెళ్ళేవాడిని. ఎప్పుడు కూడా బాధ్యతగా చేశాను. నాకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని ప్రియులారా శక్తి లోపం లేకుండా చేశాను. అందుకని దేవుడు ఏం చేశాడనంటే, దానిలో కష్టానికి ప్రతిఫలం లేకపోతే ఇంకో దానిలో కష్టానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం చేసిన దానిలో కష్టానికి ప్రతిఫలం లేకపోతే దేవుడు ఇంకొక మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ మార్గాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ మార్గంలో ఆ కష్టానికి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 2 అంతల జీతం ఏం చేస్తాడంటే అక్కడ ఇస్తాడు. కాబట్టి మనం ఎవరు కూడా నిరాశ పొందకోకూడదు. మనకి ఏదైనా కష్టపడినప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం లేకపోతే కనుక మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకుని
దానిని బట్టి నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. అలా కాకుండా ఒట్టి మాటలు చెప్తూ అండి, మాటలు చూస్తే కోటలు దాటేటట్లుగా ఉండి పనులు మాత్రం లేకపోతే గనక ఆ పనుల ద్వారా మనకేం కలుగుతుందంటే నష్టం కలుగుతుంది. కొంతమంది జీవితాలలో ఎంత కష్టపడినా కానీ ఎందుకు నష్టమే కలుగుతుంది అని అంటే ఒక మాట కూడా చూడాలి ప్రియులారా. చూడండి, పరిశుద్ధ లేఖనములో ఎంత కష్టపడినా కానీ వారికి నష్టమే కలుగుతుంది. ఏ విషయంలోనైనా సరే వారికి నష్టమే ఎందుకు కలుగుతుంది అనేది మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుదాము. హగ్గై గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం మనం చదవగలిగితే, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేసినను ఆకలి తీరకై ఉన్నది, పానము చేసినను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకుని నన్ను చలి ఆగకుండా ఉన్నది, పనివాడు జీతము కష్టము చేసి జీతము సంపాదించినను జీతము సిరిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. ఇప్పుడు కష్టానికి ప్రతిఫలము లేకపోవడానికి 2 కారణాలు ప్రియులారా. ఒకటి ప్రియులారా, వట్టి మాటలు చెప్పి అప్పగించిన పని చేయకోకుండా ఉండడం వల్ల. రెండోది ప్రియులారా, మనము మన ప్రవర్తన సరిలేకుండా లోకంలో ఉన్నటువంటి పాపానికి చోటు మనం ఇస్తే కనుక మనం ఏది చేసినా కానీ ఆ పాపం వలన మనకి ఏం కలుగుతుందంటే నష్టం. పిల్లలు ఏది చేసినా చూడండి, 2 విధాలుగా మనకు నష్టపోతూ ఉంటాం. అప్పగించినటువంటి పనిని శ్రద్ధగా పని చేయకపోతే, అప్పగించినటువంటి పని ఏదవుతూ ఉందో అది ఆ పనిని శ్రద్ధగా చేయకపోతే నష్టపోతాము. రెండోది ప్రియులారా, మనము పని పక్కన పెట్టి పాపానికి చోటిచ్చి పాపం గురించి ఆలోచించి పాపము చేయాలనేటువంటి కోరిక కలిగి పాపాన్ని మనం చేస్తే గనక పాపము వలన మనకేమొస్తుందనంటే నష్టం కలుగుతుంది. నష్టం పాపం వలన మన కష్టార్జితం ఏమైపోతుందనంటే ఆయన అంటున్నాడు, మీరు విస్తారంగా విత్తున్నాను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేసినను ఆకలి తీరక ఉన్నది, పానము చేసినను దాహము తీరక ఉన్నది, బట్ట కప్పుకునినను చలి ఆగకుండా ఉన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను జీతము సిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నీ ప్రవర్తన ఆధారం. నీ ప్రవర్తనను గురించి ఆలోచించి ఒకసారి అమ్మా, ఏది చేసినా ఆ కష్టార్జితం మనకు ఫలించట్లేదు. చూడండి, కొంతమంది అన్నం తిన్నా కానీ అన్నం తిన్నాను కానీ ఆకలి తీరినట్లుగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అన్నం ఫుల్గా తిన్నా కానీ అరగలేని పరిస్థితి కలిగి ఉంటుంది. అన్నం తిన్నా నీళ్లు తాగుతున్నా మళ్ళీ దాహం వేసేస్తూ ఉంటుంది. ఇలాంటి అన్నం తిన్నా తృప్తి ఉండదు, నీళ్లు త్రాగినా తృప్తి ఉండదు. బట్టలు కప్పుకుంటేనేమో ఉడికెడుతుంది, బట్టలు తీసేస్తే నిమిషాలు ఎడుతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితి కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో పనివాడు కష్టము చేత జీతము సంపాదించుకున్నా కానీ జీతము సిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. చాలా మంది సంపాదిస్తున్నారు, సంపాదన లేదని అంటే చాలా సంపాదన ఉంది. ఈ రోజున మనిషి ఒక 1000 రూపాయలు, 1500, 2000 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనిషి దగ్గర అవి నిలుస్తున్నాయంటే నిలవలేని పరిస్థితి. ఎప్పుడు చూసినా అప్పులే అమ్మా, ఎప్పుడు చూసినా అప్పులే కనబడుతున్నాయి అమ్మా. మన పేట అనే శిబర ఒక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు కొరమేన్లు పడుతూ ఉంటాం. కొరమేన్లు వాళ్ళు ఒక కొరమేన్కి ఒక 500 అలా వస్తూ ఉంటాయి. 2-3 కొరమేన్లు, 4 కొరమేన్లు, 5 కొరమేన్లు పడుతూ ఉంటారు. వాళ్ళు దగ్గర వాళ్ళ భార్య భర్తల సంపాదన ఒక 2000 ఉంటుంది. 2000, 3000 వేలే, 1000 రూపాయలు పైనే కానీ కిందకు ఉండదు. కానీ ఎప్పుడు చూసినా మురుగుంట్లోనే ఉంటారు, ఎప్పుడు చూసినా బట్టలు లేని స్థితిలోనే ఉంటారు, ఎప్పుడు చూసినా ఆకలితో అలమటించినటువంటి వారిగా ఉంటారు. వారి బిడ్డలు చూస్తే సరైనటువంటి బట్టలు ఉండవు, వాళ్ళ ఇల్లు చూస్తే వర్షం వస్తే ఇంట్లో కారిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వారి కష్టార్జితం సిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఎందుకు ఉంటుందనంటే పొద్దున్నే పనికి వెళ్తారు, మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇద్దరు కూడా బ్రాందీ షాప్ కాడ కూర్చుంటారు, ఇద్దరు తాగేస్తారు.
ఇద్దరు తాగారండి అంటే ఎంత వస్తే ఆగుతుంది చెప్పండి. భార్య భర్త కూడా తాగేసిందంటే ఏమా ఏంటి, భార్యాభర్తలు కూడా పోనీ ఒకళ్ళు ఖర్చు పెడుతున్నారంటే ఒకళ్ళు పొదుపు చేసేవారుగా ఉండాలి. ఏంటి, ఒకళ్ళు ఖర్చు పెడుతున్నారంటే ఒకళ్ళు జాగ్రత్త పరిచేవారుగా ఉండాలి. ఇద్దరు ఏదంటారు చూడండి, భోగెత్తులు మారులు అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది ఉన్నారు, భర్త ఏమో మందుకి వెళ్ళిపోతాడు, మందు తాగుతూ ఉంటాడు, భార్య ఏమో సెల్ ఫోన్లో చూసిందల్లా బుక్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఆన్లైన్ అయిపోయింది కదండి, బాగా షాపింగ్కి వెళ్ళక్కర్లేదు, షాప్ దగ్గర కొనుక్కోక్కర్లేదు, సెల్ ఫోన్లో కనపడుతున్నాయి. ఈ ఆడోళ్ళకి తిరగేతా ఉంటే ఏది నచ్చితే అది బుక్ చేసేస్తున్నారు. అది లోపల ఎరగా కనపడుతుంది సెల్ ఫోన్లో, ఏంటి లోపల అందంగా కనపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది మనకు నచ్చదు నిజంగా చెప్పాలంటే. ఏంటి, సెల్ ఫోన్లో ఉండగా చూడండి, ఏదైనా సరే మనం కూడా చూడండి, ఫోటో పంపించినప్పుడు ఎవరికైనా ఎలాంటి ఫోటో పంపిస్తాం? ఏమి చెప్పాలి? ఫోటో ఎవరైనా పంపించమన్నారనుకోండి, ఎలాంటి ఫోటో పంపిస్తాం? మనం నేరేడు పండు లేకున్నా కానీ ఏంటి, యాప్లీస్ పండు లాంటి ఫోటో పంపిస్తాం. ఏంటి అంత మంచి ఫోటో, ఏంటి దాన్ని చక్కగా డిజైన్ చేసిన తర్వాత ఎర్రటి ముఖాన్ని, నల్ల ముఖాన్ని, ఒక ఆయన నల్లగా ఉంటాడు, ఫోటో చూస్తే ఎర్రగా ఉంటుంది. అయ్యో బాబోయ్! ఏంటి ఏంటి పెళ్లి చూపులకు కూడా కొంతమంది ఫోటోలు పెళ్లి చూపులకు పంపిస్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే పెళ్లి చూపులకి చక్కగా డిజైన్ చేసిన ఫోటో పంపిస్తూ ఉంటారు. తీరా డైరెక్ట్గా చూడాలి అనుకునేటప్పటికి ఎలా ఉంటారని అంటే, ఫోటోలో నచ్చిన తర్వాత డైరెక్ట్గా చూస్తే నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమా ఫోటోలో చూసిన తర్వాత ఏంటి నచ్చింది రమ్మని చెబితే, నచ్చాడు రమ్మని చెప్తే ఆ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదేంటి ఫోటోలో ఇంత ఎర్రగా ఉన్నాడు, డైరెక్ట్గా చూస్తే ఇంత నల్లగా ఉన్నాడు అని ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు బాగా గమనించండి. కష్టపడిన తర్వాత ఆ కష్టము తిరిగిపోని సంచిలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే, పాపానికి చోటు మనం ఇస్తే, పాపము చేస్తే, ప్రవర్తన సరి లేకపోతే, అమ్మా మన ప్రవర్తన సరి చేసుకోకపోతే, ఏంటి ఎప్పటికి కూడా ఏంటి కోరికలు, ఆశలు, ఆలోచనలతో మనం వెళ్ళిపోతూ ఉంటే మన సంపాదన ఏమవుతుందని అంటే వస్తుంది, అది నిలబడదు. వస్తూ ఉంటుంది, వేలు వస్తూ ఉంటాయి, లక్షలు వస్తూ ఉంటాయి మన చేతికి. తర్వాత అవన్నీ కూడా ఏమైపోతాయంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ప్రియులారా, మనము చేసినటువంటి కష్టానికి మనకు ప్రతిఫలం రావాలని అంటే కంపల్సరీ మనము ఎలాగుండాలని అంటే, కంపల్సరీ ఎలాగుంటే మన కష్టానికి ప్రతిఫలం వస్తుంది అని అంటే, కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచి ప్రతిఫలం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, భక్తులు ఎలా ఉన్నారు, వారు ఎలా జీవించారు, ఎలా జీవిస్తే వారికి మంచి ప్రతిఫలాలు వచ్చినాయి అనేది మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుదాం ప్రియులారా. చూడండి, పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మాట చదువుకుందాము. 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ వచనాన్ని మనం చదవగలిగితే చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అంటున్నాడు. చూడండి, భార్యాభర్తల గురించి. ఏంటి ప్రియులారా, భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలనంటే, ఇద్దరు కష్టము చేత అండి ఉభయులకు మంచి ఫలం, ఉభయులకు అంటే ఇద్దరికి ఇద్దరికి ఇద్దరు కష్టము చేత, ఇద్దరు కష్టపడితే చాలా మంది ప్రియులారా అండి కష్టపడడానికి ఇష్టపడతలేదు. ఇద్దరు కష్టపడాలి. ఏం కష్టపడతామండి, మేమేం కష్టపడలేమండి అని అంటే, నువ్వు కష్టపడాలి. ఏమా నువ్వు కష్టపడాలి. ఇప్పుడు మీ ఆయన పనికి వెళ్తున్నాడు, నువ్వేం కష్టపడగలుగుతావు? ఏం కష్టపడలేవు. ఇప్పుడు ఏం కష్టపడాలి? నువ్వు పని అయిపోయిన తర్వాత నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని 1 గంట 2 గంటలు ప్రార్థన చేసావనుకోండి, ఆ కష్టం మీ ఆయన సంపాదనకి ఒక కంచి వేస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. ఎక్కడ నా నామమును బట్టి ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. ఏంటి ఒట్టి మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, ఊసులు. ఏంటి టైం దొరికితే చాలు ముసలమ్మ ముచ్చట్లు ఊసులు వేసుకుంటారు. లేకపోతే అష్టసెమ్మాట ఏదో ఏంటి జల్దీ ఫైవా ఏంటది జల్దీ ఫైవేనా, జల్దీ ఫైవ్, డాడీ ఆట అండి, లేకపోతే అచ్చ ఏమంటారు కదా, ఇలాంటి పిక్కల ఆటలు ఆడుతున్నారు. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కాలక్షేపం, టైం గడవట్లేదు. టైం గడవకపోతే కొంచెంసేపు బైబిల్ చదువుకోవచ్చు కదా, టైం గడవకపోతే కొంచెంసేపు
ఆ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు కదా. మీ ఆయన పనికెళ్ళాడు, మీ ఆయన పనికెళ్ళినప్పుడు మీ ఆయనకి కాపుదలగా, మీ ఆయన మా ఆయన పనికెళ్ళాడు, మన ఇద్దరం ప్రార్థన చేసుకుందాం రా అనుకునే వాళ్ళు ఎంతమంది అమ్మా? ఏంటి, మీ ఆయన నా ఆయన మా అందరం మన ఆయనలు పనికెళ్ళారు కాబట్టి వాళ్ళకి మేలు కలగాలంటే, వాళ్ళ సంపాదన కుట్టిన సంచిలో ఉండాలంటే మనం లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుందాం ఏమా? మనం ప్రార్థన చేసుకోం, అవసరం అవుతుంది సెల్ ఫోన్కి వెళ్ళుకుంటూ ఉంటాం ఇలాగే 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 అండి. అలా 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 కెలికి అలాగ నిద్రపోవాలి ఏంటి. లేకపోతే పిల్లారా ఊసులేసుకోవాలి, లేకపోతే పేలు చూసుకోవాలి, లేకపోతే పిల్లారా ఏం లేకపోయినా నాకు పేలు నువ్వు చూడు నీకు నేను చూస్తానని ఇలాగే ఏంటంటే ఆ టైం రోజు గడిచిపోవాలి ఏదో ఒక రకంగా. ఏంటి అలాంటి పనిలో మనం ఉన్నాం తప్ప, ఏంటి మా ఆయన పనికి వెళ్ళాడు, కష్టపడతాకి వెళ్ళాడు, నేను ప్రార్థన చేస్తే నేను చేసే ఆయన చేసే కష్టానికి నా ప్రార్థన తోడవుతే అదేమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదించాలి, నీ సంపాదనని ఆశీర్వదించాలని అంటే పిల్లలు చూడండి, ఒక యాకోబు చూడండి, ఆ తెల్లవార్లు ప్రార్థించాడు, ప్రార్థించడం వలన అతనికి ఏమైనా లాసా? అతను కష్టపడిన వల్ల రాత్రంతా కష్టపడిన దానిని బట్టి అతనికి ఏమైనా లాస్ అయిందని అంటే లాస్ అవ్వలా. తెల్లారేటప్పటికి ఆశీర్వాదం వచ్చింది. మనం ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుని రాత్రంతా ప్రార్థన చేద్దాం అన్నాం అనుకోండి, మీరేమనుకుంటారు? నిద్ర అంతా వేస్ట్ అయిపోద్ది, రాత్రి అంతా మనకి రాత్రి అంతా నిద్ర వేస్ట్ అయిపోద్ది అనుకుంటాం తప్ప, ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే ఆలోచన అసలు మనకు ఉండదు ఏమ్మా. చూడు ఏంటి, ఒకవేళ యాకోబు అనుకుంటే నేను రాత్రి అంతా ప్రార్థన చేయడం ద్వారా నాకేంటి ప్రతిఫలం అని ఒకవేళ యాకోబు అనుకుంటే, అమ్మ యాకోబు అనుకున్నాడా? అనుకోలా. తెల్లవారులు ప్రార్థన చేస్తున్నాడు, తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోతానని అంటే, ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వనంటే పట్టుదల ప్రార్థన చేశాడు. ఆ పట్టుదల ప్రార్థనకి తెల్లవారులు పని చేశాడు అనుకోండి. పని చేసినప్పుడు దేవుడు ఏం చేశాడని అంటే ఆశీర్వదించి యాకోబును పంపించాడు. ఆశీర్వదించాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వదింపబడిన వాడై అతను వెళ్ళినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. గుణవతి అయినటువంటి భార్య అంట, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అతని లాభప్రాప్తికి ఎంత మాత్రమునో వెలితి కలిగించదు అంటున్నాడు. లాభప్రాప్తికి వెలితి కలిగించదు ఏమా. ఏంటి, గుణవతి అయినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో ఏమా, చూసిందల్లా కొన్నవాళ్ళు గుణవతులు కాదు అండి, వివేకము లేనటువంటి వాళ్ళు, చూసిందల్లా చూసిందల్లా కావాలనుకున్న వాళ్ళు ఏంటి, మేకలాంటి వాళ్ళు. ఏంటి ఎలాంటి వాళ్ళు అంట? ఎవడు మేక అని ఎందుకు సంబోధించాను? అండ్ మేక అది దూలగుంటాక లేకపోతే గరిక ఏదో కంప ఉంటుంది కదా, ఆ పచ్చని చెట్ల మీద పాగుతూ ఉంటుంది, దానికి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి అదా, లేకపోతే ఇంకా ఇంకా ఏదైనా పిచ్చ మొక్క, లేకపోతే చేదు మొక్క, తీపి మొక్క, పుల్లగా ఉంటుందని చూడదంట, ప్రతి మొక్కను కొరుకుతా వెళ్ళిపోతాడు అండి. పచ్చగా ఉంటే చాలు, దానికి కంటికి పచ్చగా అంటే చాలు. మేక ఎలాంటిది అంటే దేన్నైనా కొరికేద్ది. అలా మనుషులు కొంతమంది ఉన్నారు, ఏనైనా సరే కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. సొలొమోన్ లాంటి వాళ్ళు ఏమా, సొలొమోన్ లాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో సొలొమోన్, ఇక్కడ సొలొమోన్లు కాదు ఏమా. మళ్ళీ నీ గురించే చెప్పారు రాత్రి తెల్లగా మధ్యాహ్నం నీ గురించే చెప్పారని సొలొమోన్కి చెప్పకండి. ఆ సొలొమోన్ గురించి కాదు ఏంటి. చూడండి ఇక్కడ సొలొమోన్ చూడండి, చూసిందల్లా కంటికి నచ్చిందల్లా మనసుగా నచ్చిందల్లా చేశాడంట. ఇలా అలాగే మనము చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది ఈ రోజున తన భర్త లాభప్రాప్తి ఎందుకు వెలుగు కలుగుతుందంటే పనికొచ్చేదా పనికిరాందా లేదా ఏంటి. చూడండి, భర్త ఒక్కడే రిలయన్స్కి వెళ్ళాడు అనుకోండి 1000 రూపాయలు అవుతాయి, భార్యను కూడా తీసుకెళ్ళాడు అనుకోండి 3000 అవుతాయి. అర్థమైంది మీకు? ఏంటి, భర్త ఒక్కడే వెళ్తే 1000 రూపాయలే, ఆడికి అవసరమైంది మాత్రమే తెస్తారు. ఏంటి, భార్య కూడా తీసుకెళ్లారు అనుకోండి, ఈవిడ మొత్తం అన్ని లొంగేద్ది. ఇది అక్కర్లేదా, ఇది అవసరం కాదా, ఇది కావాలి అది కావాలి అది కావాలి ఏం చేసేద్ది. సెల్ ఫోన్లో చూసేటప్పటికి బిల్లు కట్టేటప్పటికి ఆయన, అయ్యో బాబు నీతో రావడం నా కర్మ కాలిపోయి నీతో వచ్చాను అమ్మా. నిజంగా 5000 1000 రూపాయల సరుకులకి వెళ్తే 5000 రూపాయలు బిల్లు కట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు 3 మంది
ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లల ప్రభు చెప్తున్నాడు లేఖనంలో కంపల్సరీ ఏమంటున్నాడు అంటే గుణవతులు ఎవరైతే ఉంటారో, గుణవతి అయినటువంటి భార్యలు ఎవరైతే ఉంటారో అతను లాభప్రాప్తికి వెలితి కలిగించరు. వెలితి కలిగించరని అంటే ఒకటి ప్రియులారా, వెలితి కలగకుండా ఉండాలని అంటే వ్యర్థమైన ఖర్చులను విడిచిపెట్టేయాలి. రెండు, వెలితి కలిగించకుండా ఉండాలని అంటే భర్త పనికి వెళితే భార్య ప్రార్థన చేయాలి. ఆ పనిలో నష్టం కలగదు, ఆ పనిలో కష్టం కలగదు, ఆ పనిలో పిల్లలు ఇబ్బంది కలగదు. ఒకవేళ ప్రమాదం కలిగిన నీ ప్రార్థన ఆ వారికి ఏమవుతుందంటే ఒక కంచిగా మారుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దూతను పంపించి వారికి ప్రమాదం లేకుండా చేస్తాడు. కానీ మన కష్టానికి ప్రతిఫలం రావాలని అంటే మనం చేసుకునే పనిలో కూడా ఉంటుంది. అందుకనే ప్రభు లేఖనంలో చెబుతున్నటువంటి మాట ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆ సొలొమోన్ గారు చెప్పారు, ఇద్దరు ఉభయులు కష్టపడితే ఆ కష్టంలో ఏమవుతుందంటే సంసారంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి లాభం వస్తుందని చెప్పాడు ప్రియులారా. అలాగే సేవా పరిచర్లో కానివ్వండి, దైవ భక్తి విషయంలో కానివ్వండి కూడా ప్రియులారా ఒక మాట అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట మనం చూడగలిగితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. అక్కడ అంటున్నాడు, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపవాసముతోను చలితోను ఆ దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములై ఉన్నవి. ఇవి కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను తరచుగా కష్టపడుతున్నాను, తరచుగా జాగారం చేస్తున్నాను, తరచుగా ఆకలి దప్పికలతో ఉంటున్నాను, ఉపవాసముతో ఉంటున్నాను, చలితో ఉంటున్నాను, దిగంబరత్వంతో ఉంటున్నాను. ఇదిగో ఇలాగ నేను జీవిస్తున్నాను. ఇదిగో సేవ కొరకు, సంఘాల కొరకు, ఇదిగో నేను దేవుని కొరకు, దేవుని పని కొరకు నేను ఇలా ఉంటున్నాను అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలా ఉండటం వలన మరి జీతం ఏంటి? ఏమ్మా, ఇలాంటి భక్తి చేయటం ద్వారా, ఇలాంటి పని చేయటం ద్వారా, తరచుగా ఉపవాసం ఉండటం ద్వారా, తరచుగా దేవుని కొరకు కష్టపడటం ద్వారా, తరచుగా ప్రియులారా జాగారం చేయటం ద్వారా, అంటే ఆల్ నైట్ ప్రేయర్ చేయటం ద్వారాగా ఏమండి పౌలు గారికి ఏమైనా కష్టం వచ్చిందని అంటే పౌలు గారు అంటారు ఏమనంటే, ఆ కష్టానికి దేవుడు నాకు ఏం చేస్తాడనంటే ఒక దినాన్న నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక మాట మీరు చూడండి, అపోస్తులు కానీ లేకపోతే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 16 వచనం చదువుదాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకుతుంది. ఇదిగో నేను ఇష్టపడి దేవుని భక్తి చేస్తే, ఇష్టపడి నేను కష్టపడితే, అమ్మా కష్టపడడానికి ఇష్టపడితే నాకేం కలుగుతుందంటే జీతం దొరుకుతుంది. చూడండి ఎలాగుండాలంటే సంతృష్టి సహితమైన దైవభక్తి చేయాలి. ఏ భక్తి అంట? సంతృష్టి సహితమైన దైవభక్తి. ఎవరో గెంటుకొస్తే రావడం కాదు, గెంటుకొస్తే రాకూడదు. నీకే ఉండాలి తొందర, నీకే ఉండాలి తొందర అండ్ తొందరగా రెడీ అవ్వు, ప్రార్థనకి వెళ్ళాలి, తొందరగా రెడీ తొందరగా రెడీ అవ్వాలి, పరుగున రావాలి అండి. పరుగున మనం ఎప్పుడైతే సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి చేస్తామో అది గొప్ప లాభ సాధనం. అందుకని భక్తుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, నేను తరచుగా ఉపవాసం ఉన్నాను, తరచుగా జాగారం చేశాను, తరచుగా ఆకలి దప్పికలతో ఉన్నాను, తరచుగా నేను కష్టపడుతున్నాను అని అనుకుంటే మనం అనుకోవచ్చు అక్కడ పౌలు గారికి ఏంటి అంత కష్టం, అతనికి ఏంటి లాభము అనుకోవచ్చు. పౌలు గారే ఆయనే చెప్పాడు కొరింథీ సంఘానికి, ఇదిగో నేను దేవుని కొరకు కష్టపడుట వలన, ఆ కష్టపడడానికి నేను ఇష్టపడిన ఎడల నాకు దేవుడు నాకు జీతం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు జీతం ఇస్తాడు, ఆ జీతాన్ని నేను పొందుకుంటాను. కంపల్సరీ నువ్వు భక్తి చేస్తే, సంతృష్టి సహితమైన దైవభక్తి, దేవుని సన్నిధిలో నువ్వు భక్తి చేస్తే నీ భక్తికి తగినట్లుగా ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఇద్దరు భక్తి చేస్తే ఇద్దరికి తగినట్లుగా భక్తి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఎక్కడ పని చేసినా చూడండి, కుటుంబంలో ఇద్దరు పని చేసినా, ఇద్దరు పని వలన
ఇద్దరికి లాభం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఇద్దరు పని చేసిన ఇద్దరు పనిని బట్టి ఇద్దరికి లాభం కలుగుతుంది. ఎక్కడైనా సరే ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. అది ఇంటిలోనైనా లేకపోతే ప్రియులారా ఈదులోనైనా, ఎక్కడైనా, పొలంలోనైనా, ఎక్కడైనా. చూడండి, పొలంలోకి వెళ్ళి ఇద్దరు పని చేశారనుకోండి, పని ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది ఇద్దరు పని చేస్తే. చూడండి, నేను వ్యవసాయం చేసినప్పుడు మా నాన్న పొలం ఊడ్చేవాడు. పొలం ఊడిస్తే మా పెళ్ళి అయిన కొత్త డిసెంబర్ 20వ తారీఖున అయింది మా పెళ్ళి. డిసెంబర్ 20వ తారీఖున అవుతే వ్యవసాయం ఊడ్చేవాడు మా నాన్న. ఊడిస్తే అది వేసవకాలం ఇలాంటి దాల్వా చేలు ఎండగట్టాలంటే మా ఆవిడ నేను వెళ్ళి కారుని తిప్పేవాడు. అండ్ ఇద్దరం కార్యం తిప్పేవాడు. చూడండి, ఒకళ్ళ కార్యం తిప్పితే ఎంత కష్టం, ఇద్దరు కార్యం తిప్పితే ఎంత తేలిక. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒకరి కార్యం తిప్పామనుకోండి, తిప్పి 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 చేతులు లాగేది. ఇద్దరు మాట్లాడుకుంటా కనుక ఆ తిప్పుతా ఉన్నామనుకోండి, ఒకటి టైం తెలియదు, రెండు మన కష్టం తెలియదు, మూడోది అక్కడ పని అయిపోద్ది. చూడండి, మూడు విధాలుగా అంటే ఇద్దరు ఉభయులు కష్టపడటం ద్వారాగా మూడు విధాలుగా ఉపయోగం. అలాగే దేవుని సన్నిధిలో కూడా భార్య పాట పాడింది అనుకోండి, భర్త వాక్యం చదివాడు అనుకోండి, పిల్లలు పాటలు పాడారు అనుకోండి, మొత్తం నలుగురు కలిసి 4 ప్రార్థనలు చేశారనుకోండి, ఎంత ఉంటుంది చూడండి. ఎంత ఉంటుంది చూడండి. మనం అలా చేయలేకపోతున్నాం, అలా శ్రమ పడలేకపోతున్నాం. పౌలు గారు ఏం చేశాడనంటే, ఆయన అంటున్నాడు, నేను ఉపవాసం ఉన్నాను, తరచుగా జాగారం చేశాను. ఆల్ నైట్ ప్రేయర్ అంట. జాగారం అంటే ఆల్ నైట్, ఇంకా రాత్రి అంతా జాగారం అంటే అలా కళ్ళు తెరిచి చూస్తాం కాదు, రాత్రి అంతా ప్రేయర్ చేయడం. అలా చేశాడంట. అలా చేయడం ద్వారాగా ఏం జరిగింది అంటే, ఒక మాట చదవండి పిల్లారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవగలిగింది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆయన అలా పనిచేయడం ద్వారా ఏం జరిగింది అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, చూడండి, ఇక్కడ అంటున్నాడు, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకుని. చూడండి, ఎట్టి జనము మధ్య అంటే కొంచెం పైన చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, 14వ వచనం కానీ చదువుదాం. మీరు మూర్ఖమైన వంకర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులనునైనా దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయులు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని మాట్లాడు. క్రీస్తు యేసు వారు వచ్చినప్పుడు మిమ్మలను బట్టి నాకు అతిశయం కలుగుతుంది. ఇదిగో, నేను రాత్రనగా పగలనగా నేను కష్టపడ్డాను, ఉపవాసం ఉండాను, జాగారం చేశాను. ప్రియులారా, నేను తరచుగా పని చేశాను, సువార్త పని. అలా పని చేయడం ద్వారా ఇదిగో మిమ్మల్ని అందరినీ నేను ఏం చేశానంటే, లోకమందు జ్యోతుల వలె మిమ్మల్ని నిలిపాను. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, ఆయన వచ్చేసరికి నాకు అతిశయం మీరేననియు దీనిని బట్టి నాకు అర్థమవుతుంది అన్నారు. బాగా గమనించండి. మీరు కూడా దేవుని ఎదుట ఆయన ఒకవేళ వచ్చేస్తే గనక మనం ఎలాగుండాలని అంటే, అతిశయపడుతుండ, అబ్బా దేవుడు వచ్చేసాడు. చూడండి, ఒక తెగవారు మర్నాథ అంటూ ఉంటారు. మర్నాథ అంటే ఏంటి? త్వరగా రమ్ము అనేటువంటి, త్వరగా రమ్ము అంటే యేసయ్యా త్వరగా రా. ఇప్పుడు మీరు కూడా త్వరగా రమ్మంటారా వద్దంటారా? త్వరగా రమ్మంటారా వద్దంటారా? యేసయ్య త్వరగా రమ్మంటారా వద్దంటారా? నేను మర్నాథ అంటే ఆవిడేమంటది? మర్నాథ. ఇప్పుడు ఆవిడ మర్నాథ, నేను మర్నాథ. ఇప్పుడు ఇద్దరు మర్నాథ అంటున్నారంటే అర్థం ఏంటి? యేసయ్య త్వరగా రా. అసలు యేసయ్య త్వరగా వస్తే ఏం జరుగుతుందో తెలుసా? త్వరగా రా. త్వరగా రా అంటే యేసయ్య త్వరగా వస్తే ఎందుకు రావట్లేదు? ఆయన త్వరగా ఎందుకు రావట్లేదు అంటే, ఆయన అంటాడు లేఖనములో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి
ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు ఆయన? అండి మనము సరైన స్థితిలో లేమని, ఇంకా సిద్ధపడలేదని, ఇంకా పరిపూర్ణతలోకి రాలేదని దేవుడు మన కోసం ప్రియులారా కొంత అవకాశం ఇస్తున్నాడు. గొప్ప దేవుడు. మనం ఇంకా అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏమా 2026 చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో తిరిగిన వారు, మనతో ఉన్నవారు, తాత కానివ్వండి, మామ కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, మనతో ఉన్నవారు ఈ రోజు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ దేవుడు మనల్ని ఉంచాడు. ఉంచినందుకు మనం ఏం చేయాలని అంటే కంపల్సరీ దేవుడు చెప్పినటువంటి ప్రతి దాంట్లో మన ఇంట్లో కష్టంలో మనం ఫలించాలి. దేవుని మందిరంలో కష్టపడుతున్నప్పుడు దేవుని మందిరంలో ఫలించాలి. ఏంటి ఆత్మీయంగా ఒకవేళ ఒంటరిగా కష్టపడుతున్నప్పుడు ఒంటరి జీవితంలో ఫలించాలి. ఎక్కడైనా సరే నువ్వు ఫలించాలి. ఎక్కడైనా నీ కష్టానికి ప్రతిఫలం రావాలి. నీ కష్టానికి ప్రతిఫలం రాలేదంటే నువ్వు కష్టపడడం వేస్ట్. కొంతమంది ఉంటారు పనికి వెళ్ళినా కానీ రూపాయి ఇంటికి తేరు. అలా పనికి వెళ్ళాలా, వెళ్ళకుండా ఇంటికాడ కూర్చుంటే మంచిదా? పనికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చుంటే బెస్ట్ అడుగు. అందుకని భార్యలు అంటాడు, చాలామంది భార్యలు అంటూ ఉంటారు ఏమనంటే మా ఆయన ఉన్నా ఒకటే అని చెప్పండి, మా ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నవాళ్ళు బోడు మంది ఉంటారు. మీరు కొంతమంది అమాయకులుగా చూస్తున్నారు. నిజంగా అన్నవాళ్ళు బోడు మంది మా ఆయన బతికినా ఒకటే చచ్చినా ఒకటే అటువంటి వాడు అనేవాళ్ళు ఉంటారు బోడు మంది. ఏంటంటే అంత విసిగించేస్తారన్నమాట. ఎందుకంటే పనికి వెళ్ళినా కానీ రూపాయి దారి ఇంట్లో పట్టించుకోరు. ఇంట్లో ఏమీ లేకపోయినా ఏమి తీసుకుని రారు. ఏంటి వాడి కడుపుకి నేను వెళ్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నారు పిల్లారా. నేను చెప్పబోయే విషయం ఏంటంటే నువ్వు ఎక్కడ కష్టపడినా నీ కష్టానికి లాభం ఉంటుంది. ఎక్కడ కష్టపడినా నువ్వు పొలంలో కష్టపడినా పొలంలో లాభం ఉంటుంది. వ్యాపారంలో కష్టపడినా వ్యాపారంలో లాభం ఉంటుంది. పిల్ల చదువులో కష్టపడినా చదువులో లాభం ఉంటుంది. అలాగే ప్రార్థనలో కష్టపడినా ప్రార్థనలో లాభం ఉంటుంది. వాక్య పరిచర్లో కష్టపడినా వాక్య పరిచర్లో లాభం ఉంటుంది. పిల్లారా ప్రతి దానికి దేవుడు ఒక లాభాన్ని ఉంచాడు. నీ కష్టానికి ఒక లాభాన్ని ఉంచాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే కష్టపడడానికి ఇష్టపడితే నీకు లాభమే కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కష్టపడడానికి ఎవరైతే ఇష్టపడతారో ఇష్టపడినటువంటి వారిని దేవుడు కంపల్సరీ ఆయన చూస్తాడు. ఏమా ఎంత కష్టపడతారో అంత కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడా అని ఒకవేళ మనకు డౌట్ వస్తే, ఎక్కడ కష్టపడినా, చేలో కష్టపడినా, ఉద్యోగంలో కష్టపడినా, లేదా వ్యాపారంలో కష్టపడినా, చదువులో కష్టపడినా, సంసారంలో కష్టపడినా, లేదా సంఘంలో కష్టపడినా, సేవలో కష్టపడినా, దేనికైనా సరే ఆ కష్టానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ ఇస్తాడా అని చూస్తారు. కొంతమంది ఎలా అంటే సేవకుడు ఉన్నప్పుడే పనిచేస్తారు, కొంతమంది రైతు ఉన్నప్పుడే పనిచేస్తారు, కొంతమంది అధికారం ఉన్నప్పుడే వీళ్ళందరూ వేషధారులు అనమాట. వీళ్ళ మంచోళ్ళు కాదు. వీళ్ళకి సరైనటువంటి జీతం దొరకదు. రైతు ఉన్నప్పుడు చేయకూడదు. రైతు ఉన్నప్పుడు చేయాలి, లేనప్పుడు కూడా చేయాలి. సేవకుడు ఉన్నప్పుడు చేయాలి, సేవకుడు లేనప్పుడు చేయాలి. ఒకళ్ళు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీరు మందిరం కాడికి రండి ఒకసారి. మీరు మందిరం కాడు ఉంటే అందరూ పని చేస్తారు. నేను ఉంటే పని చేయడం, నేను లేకపోతే పని చేయకు. చూసేవాళ్ళు ఎవరు? నేను ఇస్తానా జీతం, దేవుడు ఇస్తాడా? దేవుడు ఇస్తాడు, నేను ఉన్నా లేకపోయినా. ఏమా మొన్న సంతోషపురంలో కూటాలు జరిగినాయి. వాళ్ళండి ఆ సంఘస్థులు అందరూ కూడా పనిచేసేసారండి. ఎందుకు పనిచేశారని అంటే ఆయన అక్కడే కుర్చీ చేసి కూర్చున్నాడండి. ఆ సేవకుడు అక్కడే కుర్చీ చేసి కూర్చున్నాడు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు అంటే పనిచేసేసారు. సేవకుడు అక్కడ కుర్చీ చేసి కూర్చుంటేనే పనిచేసేస్తారా? అలా పనిచేయడం ద్వారా సేవకుడు చూడాలని పనిచేయడం ద్వారా కొంతమంది ఉంటారు అండి. మీటింగ్స్కి వచ్చినప్పుడు అండ్ ఫలానా ఆయన జేమ్స్ గారు వచ్చాక నాకు పాట ఇవ్వండి అనే వాళ్ళు ఉంటారు. సునీల్ గారు వచ్చాక పాట ఇవ్వండి నాకు. ఏంటనంటే ఆ దైవజనులు వచ్చిన తర్వాత పాటిస్తే వాళ్ళు చూస్తుండగా ఈయన పాడాలి. బా వెళ్ళి పాడేస్తున్నావురా నువ్వా అని వాళ్ళు అనుకోవాలి. కానీ దేవుడు అక్కర్లేదు. దేవుడు అనుకోవాలి, వీళ్ళు అనుకోవాలా? ఏమా దేవుడు అనుకోవాలి, వీళ్ళు అనుకోవాలి. చూడండి, ఎదటి వారు చూస్తారని ప్రార్థన, ఎదటి వారు చూస్తారు. కొంతమంది పిల్లల ప్రార్థన చేస్తే ఎక్కడికో వినపడుతుంది. ఎందుకురానంటే ఆవిడ బాగా ప్రార్థన చేద్దని అనుకుంటారని. ఇలాంటి వేషధారి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు బహుగా ప్రార్థించినను నేను వినను అనేటువంటి మాట రాయబడింది ప్రియులారా. ఇక్కడ ఇలాగ మనం రహస్యంగా కష్టపడితే అపోస్తలుడైన పౌలు గారు లేక భక్తులు లేక ప్రియులారా రహస్యంగా
కష్టపడితే ఆ కష్టాన్ని దేవుడు చూస్తాడని అంటే ఒక సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడగలిగితే చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతును. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనాన్ని నేను ఎరుగుతును. నీవు దుష్టులను సహింపలేదనియు అపోస్తులు కాకియే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనిపెట్టి ఉన్నావనియు, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదు. ఇక్కడ అంటున్నా చూడండి, దేవుడు కంపల్సరీ చూస్తాడు. ఏమా చూస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడు అంట ప్రియులారా. ఆయన 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 అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నేను చూస్తున్నాను. ఇంకా మీరు చూడగలిగితే 9వ వచనం కూడా చదవండి. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. చూడండి, అక్కడ అంటున్నాడు మరొక మాట కింద, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. ఇక్కడ అంటున్నాడు, నీ శ్రమను నేను చూశాను, నీ దరిద్రతను నేను చూశాను. కష్టపడినా దరిద్రత కలిగి ఉన్నావు, కష్టపడినా నువ్వు దరిద్రంలో ఉన్నావు, నువ్వు కష్టపడినా దరిద్రంలో ఉన్నావు. నీ దరిద్రాన్ని నేను చూశాను. నువ్వు కష్టపడినా నువ్వు ఇబ్బందులో ఉన్నావు, నీ కష్టాన్ని నేను చూశాను, నీ యథార్థతను నేను చూస్తున్నాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మించక్కర్లేదు. ఆఖరికి భర్తని నమ్మించక్కర్లేదు, భార్యని నమ్మించక్కర్లేదు. దేవుడిని ఒక్కడిని నమ్మిస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఒక్కడిని నమ్మిస్తే చాలు, ఎవరిని నమ్మించక్కర్లేదు. ఏమా ఎవరిని నమ్మించవలసిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం రావాలని అంటే, ఒక వ్యాపారంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, చదువులో కానివ్వండి, అలాగే ప్రార్థన జీవితంలో కానివ్వండి, వాక్యం బోధించే విషయంలో కానివ్వండి, పరిచర్య విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా నీ కష్టానికి ప్రతిఫలం రావాలని అంటే నువ్వు కష్టపడితే ఏదో ఒక రోజున నీకు ప్రతిఫలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నష్టము అనేది ఉండదు. ఒకవేళ దానిలో నష్టం కలిగిందా, ఇంకో దానిలో దేవుడికి ఇస్తాడు. ఇంకో దానిలో నష్టం కలిగిందా, ఇంకో దానిలో దేవుడు ఇస్తాడు. దానిలో దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈరోజు మేము పరిచర్యకు వెళ్తూ ఉంటాం అండ్ పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి పరిచర్యకు వెళ్తే అండి, తాడేపల్లి గుడి వెళ్తే అండి, ఒక ఆయన 200 కానుకిచ్చాడు. 200 కానుకిచ్చాడు. అక్కడ బాధపడలేదు అండి, పాప మళ్ళీ లేని స్థితిలో ఉన్నారని అసలే తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోతే 200 జేబులో కానుక పెడితే వచ్చేసాం. అలా వచ్చేస్తా మధ్యలో ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు మాకు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు, వాడి భార్య చనిపోతే పలకరించడానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. మధ్యలో వచ్చేస్తున్నప్పుడు మాకు దారి చూపించి ఆయన వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రార్థన చేయించుకుని ఆ 1000 రూపాయలు కానుకెట్టారు. అర్థమైందా? ఏంటి అక్కడ లేదని మేము ఏం బాధపడకుండా వచ్చేస్తే మధ్యలో ప్రియులు చూడండి, ఇంకా ఇంటికి రాకుండానే దేవుడు ఏం చేస్తాడనంటే ఆ కష్టానికి ఇంకో దిక్కున జీతం ఇచ్చేశాడు. మనము కష్టపడినప్పుడు మనకు రాలేదని బాధపడకూడదు, దానికి రెట్టింపు జీతం ఇంకొక దిక్కున దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము అదే అనుకుంటాం కంపల్సరీ. అండ్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానుక గురించి ఆలోచన చేయము. ఎంత దూరమైనా సరే వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాం, ఎంత దూరమైనా. ఏంటి కానుక గురించి కాదు ప్రియులారా, ఏంటి వాళ్ళ జీవితంలో ఆత్మీయంగా బలపడితే చాలు. ఈ రోజున ఆ కష్టానికి దేవుడు ఎక్కడో దిక్కున ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. వాళ్ళ ద్వారా ఇవ్వకపోతే ఎవరో ఒకరు ప్రార్థన చేయించుకుని వాళ్ళ ద్వారా దేవుడు ఇస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు కష్టపడడానికి ఇష్టపడండి. ఏ విషయంలోనైనా సరే కష్టపడండి. కష్టపడితే ఏదో ఒక రోజున దేవుడు జీతం ఇస్తాడు. ఏదో ఒక రోజున నువ్వు కష్టపడుకోకుండా నేను కష్టపడినండి సుఖపడతానండి, నాకు జీతం కావాలని అంటే, కష్టపడకుండా సుఖపడితే కనుక జీతం రాదు. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, అందరినీ పరీక్షిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా
అండ్ కష్టపడిన వారికి కష్టపడినటువంటి జీతం, కష్టపడకోకుండా ప్రియులారా సుఖపడిన వారికి సుఖపడినటువంటి జీతం కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరికి కలిగినటువంటి ప్రతిఫలాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. నేను ఇక్కడ అంటున్నాడు ఆ చూస్తాడంటే ఇక్కడ మనకు 2 వచనాల్లో మనకు కనబడుతుంది ఏంటంటే, నీ దరిద్రతను నేను చూశాను, నీ కష్టము నేను చూశాను, నీ సహనం. కొంతమందికి చాలా సహనం ఉంటుంది. మగవాళ్ళకి సహనం ఎక్కువ, ఆడవాళ్ళకి సహనం ఎక్కువ. చెప్పాలి, మీరే చెప్పాలి, ఆడవాళ్ళు చెప్పాలి. మగవాళ్ళకి సహనం ఎక్కువ, ఆడవాళ్ళకి సహనం ఎక్కువ. ఏమా చెప్పట్లేదు? మగవాళ్ళకి కాదు సహనం ఎక్కువ, ఆడవాళ్ళకే సహనం ఎక్కువ. నిజంగా చెప్తున్నా. ఎందుకు అని అంటే అండి, ఒక ఆ పాలిచ్చి ఇదిగో పిల్ల ఉంది చూసా, ఆ పిల్లోని మగోడు రోజంతా ఆ పిల్లని కంట్రోల్ చేయాలంటే మగోడు వల్ల అవుతుందా? చూడండి, రోజంతా నేను పాలిచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఆయన కంట్రోల్ చేయంటే ఆడు పాలిచ్చి ఇచ్చేసినా సరే ఆయన మగోడు కంట్రోల్ చేయలేడు. నిజంగా చెప్తున్నాను. ఒక ఆ బిడ్డను పెద్ద చేయాలంటే ఆ ఎంత ఇసుకిచ్చినా, ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, జుంపించుకు లాగేసినా, కొట్టేసినా ఆ తల్లి అలాగే ఓర్చుకుంటా ఆడి మీద ఒక దెబ్బ కూడా వేయకోకుండా అండి పాలిచ్చో ఇవ్వకో లేదా ఏదో రకంగా జుజ్జు పెట్టి వాడిని ఏం చేస్తుంది అంటే ఆపగలుగుతుంది. ఏదో రకంగా ఏదో రకంగా ఊరుకోబెడుతుంది పిల్ల. అండ్ ఏదో ఒకటి ఇచ్చో లేదా ఆడుకునేది ఇచ్చో లేదా ఏదో ఒకటి చూపించో. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రియులారా, అండ్ ఏ విషయంలోనైనా సరే సహనం ఆడవాళ్ళే ఎక్కువ కలిగి ఉంటారు. మళ్ళీ సహనాన్ని ఎక్కువ కోల్పోయేది కూడా ఆడవాళ్ళే. ఏమా నిలబడలేరు, ఎక్కువ సహనం కలిగి ఉంటారు. ఒక్కసారి ఏమైపోతారు అంటే సహనాన్ని కోల్పోతూ ఉంటారు. అలా ఉండకూడదు ప్రియులారా. మగవాళ్ళు ఎలా ఉంటారనంటే ఎక్కువ సహనం కలిగి ఉండలేరు, తొందరగా కోల్పోరు. అలా నిలబడి ఉంటారు. మీలో ఊరికినే ఏదైనా నష్టం కలిగింది అనుకోండి, కష్టం కలిగింది అనుకోండి, ఊరికినే బలహీనత పడిపోతూ ఉంటారు. అండ్ అలాంటి బలహీనత మగవాళ్ళు పడరు. అలాంటి స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. కాబట్టి నేను చెప్పబోయే విషయం ఏంటంటే, దేవుడు కంపల్సరీ చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలనంటే సహించుకుని దేవుడు ఇచ్చేంత వరకు మనం ఎలాగ ఉండాలనంటే ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలి. ఒకవేళ కష్టపడడానికి ఇష్టపడుకోకుండా నేను సుఖపడాలి. కొంతమంది మోకరించడానికి ఇష్టపడరు, ప్రార్థన చేయలేరు, కన్నీరు కార్చలేరు, కానీ దేవుడు ఆశీర్వదించాలి. అసలు మందిరానికి వచ్చి అసలు 5 నిమిషాలు కూర్చోలేరు. ఏమ్మా ఆశీర్వదించాలి, దీవించాలి, అండ్ అభివృద్ధి చేశారు. అసలు కన్నీరు కార్చరు, ప్రార్థన చేయరు, అసలు ఏమి చేయరు, ఉపవాసం ఉండలేరు. అమ్మ ఆకలికి తట్టుకోలేరంట, ఉపవాసం ఉండలేరు, ఏం చేయలేరు. కానీ దేవుడు మాత్రం ఆశీర్వదించారు. పొలం వెళ్తారు, పొట్ట వంగదు, అసలు ఏమి చేయలేరు, పంట పండియాలి. చదవలేరు, బుక్స్ ఎదరేసుకుంటారు, చదవలేరు, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోవాలి. ఇలాంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయలేకుండానే నాకు అన్నీ వచ్చేయాలనుకుంటే రాదు. బైబిల్ గ్రంథంలో కష్టపడిన వారికి కష్టానికి ప్రతిఫలం, సుఖపడిన వారికి సుఖానికి ప్రతిఫలం. ఒక మాట చదువుదాం ప్రియులారా. చూడండి, పరిశుద్ధ లేఖనములో నుండి లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. అక్కడ ప్రియులారా అబ్రహాం చెప్తున్నటువంటి మాట చూడండి. అంటున్నాడు, అందుకు అబ్రహాము, కుమారుడా, చూడండి, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టమును అనుభవించను. జ్ఞాపకము చేసుకును, ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు వేదన పడుతున్నావు. అంటే కష్టపడేవాడికి ఏమొచ్చింది చెప్పాలి? కష్టపడేవారికి ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. కష్టపడేవారికి నెమ్మది వస్తుంది. అలా కాకుండా ప్రియులారా, నేను సుఖపడాలి అనుకున్న వారికి వేదన వస్తుంది. చూడండి, రాత్రి అనక పగలనక కష్టపడి చదువుకున్నారు అనుకోండి, ఫ్యాన్ కింద ఉద్యోగం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఒకవేళ చదువుకోకుండా నేను చదువుకోలేను, నేను సుఖపడతాను, నేను బడికెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ బడికెళ్ళి వచ్చి రాసుకుని ఇవన్నీ చేయాలంటే నా వల్ల కాదు అని అంటే మరి పేడకాయలు తీసుకోవాలి అండి. అంతే. ఎండలోకి వెళ్ళాలి, కష్టపడాలి, ఎండలోకి వెళ్ళి ఆ వేదన పడాలి. బాబు ఎండ తట్టుకోలేకపోతున్నాను, వేడొచ్చేస్తుంది అనండి. మరి వేడొచ్చేది తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఆ చదువుకోకుండా ఉంటే తర్వాత ఏమొచ్చేది? ఏమా అన్నిట్లో ఫెయిల్ అయిపోతుండవు. కష్టపడుకోకుండా కష్టపడే టైంలో సెల్ ఫోన్లు చూసి లేకపోతే పిల్లలు పడుకుని నిద్రపోయి అలా ఉంటే చదువు రాకపోతే ఏమవుతుంది అంటే ఫెయిల్ అయిపోతారు.
ఫెయిల్ అయిపోతే సరైన ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే వేదన. చూడండి ఇక్కడ ఇద్దరు మనం చూపిస్తున్నాము. నీ జీవిత కాలంలో కష్టాన్ని కోరుకునేవాడు ఒకడు, జీవిత కాలంలో సుఖాన్ని కోరుకునేవాడు ఒకడు. సుఖాన్ని కోరుకునేవాడు అండి వేదన పడుతున్నాడు, కష్టాన్ని కోరుకునేవాడు నెమ్మది పడుతున్నాడు. సరే ఏమా, అంతేనంటారా? ఏంటి మనం పిల్లరా బాగా వయసు ఉన్నప్పుడు, బాగా ఏంటి బలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కష్టపడాలి. ఇప్పుడు అసలు సుఖాన్ని కోరుకోకూడదు. యవనస్తులు అందరూ బాగా గమనించండి, యవనస్తులు సుఖాన్ని కోరుకోకూడదు అసలే. యవనస్తులందరూ కూడా సుఖాన్ని కోరుకోకూడదు. కష్టపడాలి, 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 ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని, చదువు లేదా కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి. అలా కష్టపడుతూ ఉంటే రేపటి దినాన్ని నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు నీకు సుఖం ఉంటుంది. వెళ్ళే కొలది నీకు సుఖం ఉంటుంది. చూడండి, వెళ్ళే కొలది సుఖం ఉంటుంది. వెళ్ళే కొలది వయసు వెళ్ళే కొలది సుఖం ఉండాలా, వయసు వెళ్ళే కొలది కష్టం ఉండాలా? ఏమా, ఇప్పుడు అయితే దేన్నైనా తట్టుకుంటాం. యవన కాలంలో ఉన్నప్పుడు దేన్నైనా తట్టుకుంటాం. పెద్ద వయసు వచ్చేటప్పటికి దేన్ని తట్టుకోలేం. ముసలితనం వచ్చేటప్పటికి ఏ పని మనం చేయలేం. ముసలితనం వచ్చిన తర్వాత కష్టపడాలంటే కష్టపడలేము. అందుకని మనం ఏం కోరుకోవాలి, మీరందరూ ఏం కోరుకోవాలని అంటే అండి కష్టపడడం కోరుకోవాలి, కష్టాన్ని ఇష్టంగా కోరుకోవాలి. ఇప్పుడు బాగా యవన కాలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతాం అండి. ముసలోళ్ళు అయిపోయామనుకో నిద్ర వచ్చేదా ఉండదు దాకా. ముసలోళ్ళు చూడండి ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. పిల్లలు ఎలా నిద్రపోతారో పిల్లలు కూడా ఎక్కువగా నిద్రపోతారు. ముసలోళ్ళ కంట ఆ బాల్యం చిన్ననాటి స్థితి మరలా అతనికి వారికి వస్తుందంట. ముసలితనం వచ్చేటప్పటికి ఏంటి బాల్య స్థితి, ముసలితనం వచ్చేటప్పటికి బాల్య స్థితి వారికి వస్తుందంట. ఏమా, బాగా గమనించండి, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు రాలిపోతాయి ఏంటి, ఎత్తు చోట్లకి ఎక్కలేరు ఏంటి, ఇంకా అన్నం కూతి తింటారు, కొంచెం కొంచెం తింటారు. మళ్ళీ వాళ్ళకి పప్పలెట్టాలి, రోజు పప్పలు కావాలి వాళ్ళకి. ముసలి పప్పలు కావాలి, చాక్లెట్లు తింటారు, బిస్కెట్లు తింటారు ఏంటి, పప్పలు తేలేదని తక్కిస్తూ ఉంటారు, కోపగిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ వారిలోనికి వచ్చేది ఎప్పుడు రండి అంటే ముసలితనం అయిన తర్వాత. అందుకనే ముసలితనం అయిన తర్వాత మనం ఏం చేయలేం, భక్తి చేయలేం, పని చేయలేం, తిండి తినలేం, ఊరికి వెళ్ళలేం అండి, లేకపోతే ఏదైనా చేయాలన్నా చేయలేం. కాబట్టి వయసు ఉండగానే నీ వయసులో నువ్వేం చేయాలరా అంటే కష్టపడాలి. ఒక్క క్షణం కూడా ప్రియులారా ఏంటి సుఖపడాలనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు ప్రియులారా. ఎప్పుడైతే అంత కష్టపడతామో తర్వాత మన జీవితంలో ఏమొస్తుందనంటే ఆ నెమ్మది. అందుకని ఇక్కడ అంటున్నాడు అబ్రహాము, ధనవంతుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు ఏం చేసావంటే నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించావు. నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్లు నువ్వు సుఖమును అనుభవించావు. అలాగునని లాజరు కష్టమును అనుభవించాడు. లాజరు కష్టాన్ని కోరుకున్నాడు. నేను కష్టపడడానికి ఇష్టపడ్డాడు లాజరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున కష్టపడడానికి ఎవరు ఇష్టపడట్లా. చాలామంది కష్టపడాలంటే ఇష్టపడట్లేదు. ఎంతసేపు కూడా సుఖపడాలి, సుఖపడాలి, సుఖము అనేది ఆ మాట మన నోట్లోంచి రాకూడదు. రెస్ట్, ఒక గంట రెస్ట్ తీసుకో. అంతేగాని జీవితకాలం అంతా సుఖం కావాలని కోరుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా, కంపల్సరీ ఏం కలుగుతుంది అని అంటే ఆయన అంటున్నాడు ఆ కష్టానికి వచ్చిందేమో అండి ఆ నెమ్మది కలిగాడు. సుఖానికి వచ్చినటువంటి జీతం ఏంటనంటే అండి అతను ఏం పొందుకున్నాడు అని అంటే వేదన. ఏంటి కష్టపడ్డాడు, లాజరు కష్టపడ్డాడు కనుక అతడు సుఖము అనుభవించాడు. ఏంటి కష్టపడ్డాడు కనుక సుఖము అనుభవించాడు అండి. అలాగే సుఖము అనుభవించాడు కనుక కష్టమును అనుభవిస్తున్నావు నీవు అని పిల్లారు అక్కడ చెప్పాడు. మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నన్ను సుఖం కోరుకుంటే రేపొద్దున నీకు కష్టం, లేదా ఈ కష్టాన్ని కోరుకుంటే రేపటి దినాన నీకు సుఖం. నీకు ఏది కావాలో ఒకసారి ఆలోచన చేసి నీ కష్టానికి ప్రతిఫలము తర్వాత ఇవాళ రాకపోయినా రేపు రాకపోయినా తర్వాత ఏదో ఒక రోజు నీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అయినా సరే దేవుడు నీకు ఇస్తాడు, కూర్చోబెట్టి పెంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కూర్చోబెట్టి నువ్వు కష్టపడితే ప్రియులారా కష్టానికి ఎవరినో ఒకరిని చూపిస్తాడు అండి, ఎవరో ఒకరిని ఆధారం చూపిస్తాడు ప్రియులారా. వారి ద్వారా నీకేం చేస్తాడని అంటే ఆ అనుదిన ఆహారాన్ని దేవుడు పంపిస్తాడు. ఆఖరికి కాకులతోనైనా ఎవరో ఒకరితో ఏదో కాకుతో పంపిస్తాడు. కాగితోనే అనుకోకండి, ఎవరో ఒకరిని ఆధారం చూపిస్తాడో కంపల్సరీ వారు నీకు ఆధారం అవుతారు. వాళ్ళు ఏం చేస్తారని అంటే పోషిస్తారు. ఇంకా మనం ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూడగలిగితే
చూడండి ఎలా ఉండాలి మనం అనేది మనం ఆలోచన చేస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నీ శక్తి లోపము లేకుండా చేయము. చూడండి ఇక్కడ అంటున్నాడు చేయుటకు, బాగా గమనించాలి. చేయుటకు నీ చేతికి ఏ పని వచ్చిందో అమ్మా, ఆ పనిలో నీకు జీతం రావాలనంటే ఆ పని చేసినప్పుడే జీతము రావాలి అని అనుకోకండి. ఒకవేళ ఆ పని చేసినప్పుడు నీకు నష్టం వచ్చినా దాని గురించి భయపడకండి, కష్టపడండి. కంపల్సరీ అంటున్నాడు, చేయుటకు నీ చేతికి ఏ పని వచ్చిందో ఆ పనిని శక్తి లోపము లేకుండా నీవు పని చేస్తే. కొంతమంది పనిలో జాగు చేసేవాళ్ళు ఉంటారు. జాగు చేయడం అంటే అమ్మా, పనిలో పని చేసినట్టుగా ఉంటారు కానీ చేయరు. చేసినట్టుగా ఎలా 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 ఎలాంటి వారు అంటే నటించేవారు అనమాట. చేసినట్టుగా ఉంటారు కొంతమంది చేసినట్టు. ఊడికి వెళ్ళేవాళ్ళు ఊడ్చినట్లే ఉంటారు కొంతమంది. కోతకెళ్తే కోసినట్లే ఉండేవారు కొంతమంది. ఎదరికి రారు. వీళ్ళు ఏంటంటే ఆగుతీతకు వెళ్ళేవాళ్ళు తీసినట్టుగా ఉంటారు. అసలు కొంతమందికి ఒంటి మీద బాడేది కాదు ఏమా, అలాంటి వాళ్ళు ఉంటారు అండి. అలాంటి వాళ్ళందరికీ వారికి తగినటువంటి ప్రతిఫలము వారికి వస్తుంది కంపల్సరీ. ఏం చేసినట్లుగా యాక్ట్ చేస్తే ఏమా, శక్తి ఉన్నా పని చేయకపోతే కొంతమంది కండ కరిగిపోద్ది అనుకుంటారు ఏమా. కుండలతో ఉంటే కండ కరిగిపోద్దా అండి? కండ కరిగిపోద్దేమనుకుంటారు. పని చేస్తే అలిసిపోతామేమో, ఒళ్ళు అలిసిపోతామేమో, లేదా ఎముకలు అరిగిపోతాయేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సంగమా, మీరందరూ బాగా ఆలోచన చేయండి. ప్రభు అంటున్నాడు, చేయుటకు నీ చేతికి ఏ పని వచ్చిందో అండ్ వ్యాపారం వచ్చిందా, వ్యవసాయం వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, సంసారం వచ్చిందా, చదువు వచ్చిందా, లేదా పిల్లలు చేయుటకు నీకు నీ చేతికి ఏ పని వచ్చిందో ఆ పనిని శక్తి లోపము లేకుండా అమ్మా, నీ శక్తి లోపము లేకుండా ఆ పనిని నువ్వు చేయగలిగితే ఆ పనిలో నీకు ఏంటి ప్రతిఫలం, లాభం కలుగుతుంది. శక్తి లోపము లేకుండా చేయాలి. బైబిల్ గ్రంథంలో సోమరోళ్ళు ఉన్నారండి, సోమర్తనం ఉన్న వాళ్ళు ఉన్నారు. సోమర్తనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సోమరోలు ఏం చేస్తారనంటే చాలా భయంకరంగా ఉంటారంట అండి. సోమర్తనంగా నడుచుకునేవాళ్ళు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సోమరంట తన చెయ్యి పాత్రలో ముంచుతాడంట. పాత్రలో పెట్టి మరలా దాన్ని నోటికి ఎవరు అందిస్తారని చూస్తాడంట. అంటే పాత్రలో చేయి పెట్టి నోటికి ఎవరు అందిస్తారా అని చూస్తాడంట. అంటే కొంతమంది ఉంటారు తినడానికే బద్ధకం అనమాట. ఇప్పుడు మా అమ్మ తినిపిస్తుందా, మా నాన్న తినిపిస్తాడా? కొంతమంది ఉన్నారు చాలామంది, మా అమ్మ ఇక నేను ఏళ్ళు తినిపిస్తే తింటారు పీకిదాకా, కానీ వీళ్ళ చేతులతో మాత్రం తినలేరు. నేను తినిపించాలి అండి. మాకు ఒక ఆవిడ ఉంది, ఒక కోళ్ళ మేనగోళ్ళు అండి. ఆవిడ పెళ్లి చేసేయాలి, ఇంకా ఆ వయసుకు వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ తినిపిస్తే తింటది పీకిదాకా. ఒకవేళ తినిపించలేదు అనుకోండి అలాగే పడుకుంటుంది ఏమో. అలాగే పడుకుంటానంటది. ఇప్పుడు అలాగే పడుకుంటానంటే తల్లికి ఇష్టం ఉండదు కాబట్టి లేకమ్మ నేను తినిపిస్తాను. ఇలా సోమరోలు అనమాట. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుము. చూడండి, సోమరి సీమల దగ్గరికి వెళ్ళి కొందరు సోమర్తనంగా ఉంటారు. మీరు బాగా గమనించండి. మీరందరూ సోమర్తనంగా ఉన్నారనుకోండి, లేమి దరిద్రం మీ ఇంటికి వస్తుంది ఏమా. తాడి చెట్లాగా ఉండి అమ్మ తినిపించాలా ఏమా. కొంతమంది ఇంకా తాడి చెట్లాగా ఎదిగినా కానీ అమ్మ నువ్వు తినిపించే. చెయ్యి కడుక్కోవడానికి ఇబ్బంది అంట. కొంతమంది చెయ్యి కడుక్కుంటాకి ఇబ్బంది, చెయ్యి కడుక్కోలేని నేను వెళ్ళి, కాబట్టి నువ్వే తినిపించే. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే అలాంటి వాళ్ళు కాకుండా ప్రభు అంటున్నాడు, చేయుటకు నీ చేతికి ఏ పని వచ్చిందో ఆ పనిని శక్తి లోపం లేక చేస్తే గనక కంపల్సరీ నీకు ప్రతిఫలం ఉంటుందో. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, కీర్తనా గ్రంథము 62వ అధ్యాయం 12 వచ్చిన ఒక మాట చదవండి. కీర్తనా గ్రంథము చూడండి, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎలాంటి వాడు అని అంటే, మనుషులు ఎవరైతే ఏ పని చేస్తారో ఆ పని చేసిన వారందరికీ నువ్వు ఏం చేస్తావంటే వారి వారి క్రియల చెప్పున ప్రతి ఒక్కరికి నువ్వేం చేస్తావంటే ప్రతిఫలం ఇస్తావు. ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు.
కాగా కృప చూపుటయు నీది. చూడ, కృప నువ్వే కలిగిస్తావు, జీతం ఇస్తావు నాయన. కంపల్సరీ శక్తి లోపం లేకుండా ఎవరైతే పని చేస్తారో అమ్మా, ఏం చేతికి వచ్చినటువంటి పనిని నిర్లక్ష్యం చేయకుండా ఎవరైతే చేస్తారో, డాక్టర్ గారు చెప్పారు నాకు, ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు 6 నెలల వరకు మాట్లాడకూడదు అన్నారు. 6 నెలల వరకు. 6 నెలలు కాదు కదా, ఒక నెల కూర్చోలేదు ఇంటికాడ, ఒక నెల కూడా ఉండలేదు. దగ్గు వస్తానే ఉండేది. లాలిక్కాయ పెట్టుకుని మాట్లాడి, మీకు లవం మొగ్గ పెట్టుకుని మాట్లాడేసేవాడిని. దగ్గొచ్చేదా ఉండేది. చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం అని ధైర్యం, అండ్ దగ్గొచ్చేత ఉండేది. ఇలా లాలిక్కాయ ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతూ ఉండేసేవాడిని. మా అమ్మగారు భయపడిపోతూ ఉండేది. లాలిక్కాయ ఇక్కడ పెట్టుకుని ఆ దగ్గు రాకుండా ఈ ఊట మింగుతా మాట్లాడేతూ ఉండేవాడిని. సంతోషపురం వాళ్ళందరూ కూడా, అయ్యగారు బాబోయ్ వద్దండి మాట్లాడకండి. ఒక రోజు అవుతే మైకి సరిగ్గా పనిచేయలేదు, మొత్తం గుండెలో నొప్పి వచ్చేసింది. అంత మాట్లాడి అండ్ మనం ఎప్పుడు కూడా గంట మాట్లాడతాం. ఈ గంట మాట్లాడి అలవాటు అయిన వాళ్ళు అరగంట మాట్లాడి పెట్టేసామనుకోండి, ఏమైంది దీనికి, ఏమైనా అయిందంటారా అనుకుంటారు. అండ్ కుదంతే మాట్లాడి పెట్టేసారండి ఫోను అని అనుకుంటారు. అలా అనుకుంటారని ఉద్దేశంతో మైక్ పని చేయకపోయినా సరే శాయశక్తిలో మొత్తం శరీరం అంతా కూడబెట్టుకుని మాట్లాడవలసి వచ్చింది. అయినా సరే దేవుడు చూడండి అలా మాట్లాడాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అండ్ మంచి ఆయుష్కాలం ఇచ్చాడు. అండ్ దేవుడు ఇస్తాడు. ఇచ్చినంతకాలం కూడా ఇలా దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఇలా చేస్తే దేవుడు మనకేం చేస్తాడంటే, మన క్రియలు తగినట్టుగా ఒక దినాన్ని మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు భయపడకండి. ఏ విషయంలో సరే కష్టపడిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడనంటే ఇస్తాడు. కష్టపడిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడనంటే ఇస్తాడు. వ్యవసాయంలో కష్టపడిన, వ్యాపారంలో కష్టపడిన, చదువులో కష్టపడిన, లేదా సేవలో కష్టపడిన, లేదా ప్రియులార ప్రార్థనలో కష్టపడిన, వాక్యం చెప్పడంలో కష్టపడిన, దేవుని పనిలో కష్టపడిన, ఏ కష్టపడినా కానీ ఆ కష్టానికి ప్రతిఫలము ఏదో ఒక రోజున దేవునికి ఇస్తాడు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకేమీ రావట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడుతూ ఉండు. కంపల్సరీ ఒక దినాన్ని నిన్ను కూర్చోబెట్టి దేవుడు దానికి ప్రతిఫలాన్ని కొలిసి నీ ఒళ్ళో పోస్తాడు. కొలుస్తాడు. నీ కష్టానికి ఎంత ప్రతిఫలం, నీ కష్టానికి ఎంత జీతం ఇవ్వాలో నేను కొలిచి ఏం చేస్తాడని అంటే, దానికంటే ఆయన రెట్టింపు అండి, రెట్టింపు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఆ చేయువాడు ఆయన అండి. బైబిల్ చెప్పింది ఒక్కింతకి 100 అంతల ప్రతిఫలం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక్క గంట కష్టపడితే ఒక్క గంటకి 100 రెట్లు వేసి దేవునికి ఇస్తాడు. ఒక్క గంట జీతానికి 100 గంటల జీతం వేసి నీకు ఇస్తాడు. చూడు, నమ్మండి. కంపల్సరీ ఏదో ఒక రోజు ఇవాళ ఇవ్వకపోవచ్చు, ఇవాళ ప్రార్థన చేస్తాం ఇవాళ ఇవ్వకపోవచ్చు, ఇవాళ నేను వాక్యం చెప్పాను ఇవాళ నాకు జీతం ఇవ్వకపోవచ్చు, ఈ రోజు చేలో నేను విత్తనం వేసాను ఆ రోజు జీతం రాకపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం రాకపోవచ్చు. కంపల్సరీ ఏదో ఒక రోజున వస్తుంది. కాబట్టి గమనించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ, చూడండి ప్రియులారా, అండ్ కష్టపడ్డ వాళ్ళకి సుఖం వస్తుంది, నెమ్మది వస్తుంది. అండ్ సుఖపడ్డ వాళ్ళకి కష్టము, వేదన వస్తుంది. అది మాత్రం మర్చిపోకుండా ప్రియులారా, కష్టపడితే దేవుడు నెమ్మదినిస్తాడు. ఒకవేళ సుఖపడితే ఆ సుఖాన్ని బట్టి నాకేమిస్తాడంటే వేదన ఇస్తాడు. అలాంటి సుఖం నాకు వద్దు, నేను కష్టమే పడతానని, కష్టానికి ఇష్టపడతానని ప్రియులారా, ఎవరికి వాళ్ళకి కష్టపడితే గనక కంపల్సరీ ఒక దినాన దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారి వారి క్రియలో చెప్పిన ప్రతి వానికి జీతం ఇచ్చుటకు జీతము నా యొద్ద. అండ్ ప్రకటన గ్రంథం ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలో చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియల చెప్పున ఇదిగో నేను ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, నేను ఇస్తాను. మీరు ఎవరు భయపడకండి, బాధపడకండి. నువ్వెంత కష్టపడ్డావో ఆయన కొలతేస్తాడు. ఎంత కష్టపడ్డావు, ఎంత వేదన పడ్డావు, ఎంత కన్నీరు కాచాడు, ప్రతిదీ ఆయన పుస్తకంలో లెక్క రాస్తున్నాడు. ఆఖరికి నువ్వు రాల్చిన కన్నీటి బొట్టును కూడా ఆయన పుస్తకంలో, ఆయన బుడ్డిలో ఉంచుతున్నాడు. ప్రతిదానికి లెక్క. మనం అంటే లెక్క పత్రాలు ఉండవు మనకి, కానీ ప్రతిదానికి ఆయన లెక్క రాస్తున్నాడు. రేపటి దినాన్న నీ క్రియలో చెప్పిన, నువ్వు చేసే పనిని బట్టి
నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆనందపడతావు. ఇప్పుడు ఒకవేళ దుఃఖంలో ఉండొచ్చు, ఇప్పుడు ఒకవేళ వేదనలో నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు ఒక దినాన్న నీ నోటి నిండా నవ్వు ఉండే రోజు ఒక రోజు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నువ్వు నవ్వుతావు, నీ నాలుక ఆనంద గానములు చేస్తాయి, నువ్వు సంతోషంతో ఉంటావు. కంపల్సరీ ఆ సంతోషాన్ని నువ్వు చూడాలంటే ఇప్పుడు నువ్వు కష్టపడు 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 కష్టపడుతూనే ఉండు. ఎప్పుడు సుఖాన్ని కోరుకోమోక, అప్పుడు దేవుడు నీ కష్టానికి ఏదో ఒక రోజున నీకు ప్రతిఫలం ఇస్తాడు. అలా ప్రతిఫలం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో నాయన, ఇప్పటి వరకు నాయన మీ దాసుని నిలబెట్టుకుని నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకునండి. రాజగోపాల్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ మాట కొరకు నేను ఎదురు చూసినప్పుడు నా హృదయం నిండినట్లుగా మీరు మాట్లాడారు ప్రభు. ప్రార్థన నవీన్ వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, అందరూ కూడా నోలిపి ప్రార్థన చేయండి. దేవా, నాతో మాట్లాడారు. కష్టపడితే కష్టపడిన వారికి తగినటువంటి జీతము మీరు ఇస్తారని మేము నేర్చుకున్నాము నాయన. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా మీ కృపగల మమ్మల్ని భద్రపరిచి దేవా, ఇదిగో మరొక దినాన్ని దేవా మిమ్మల్ని ఆరాధించడానికి దేవా, స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను, ధన్యతను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, వచ్చిన మేము వ్యర్థంగా వెళ్లకుండా దేవా, దాసుని ద్వారా మీ ఏదైతే మాటలు మాట్లాడారో దేవా, అవన్నీ మా జీవితాల్లో ఉంచుకోవడానికి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు కృప చూపించండి దేవా. మీ కృప లేకపోతే దేవా మేము ఏమాత్రము వ్యర్థము దేవా, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము దేవా. ఇదిగో మా కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తున్నారు అన్నారు. ఇదిగో తండ్రి, ఇప్పుడు కష్టపడుతున్నామో దేవా, ఇప్పుడు తండ్రి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా జీవితం మాకు ఇస్తారని మీ దాసం ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఏదేమైనప్పటికీ తండ్రి, మా జీవితాలు ఎలా ఉన్నప్పటికీ తండ్రి, మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగానే ఉండడానికి మీరు సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇదిగో ఇంకా ఎంత వేదంతో వచ్చారో దేవా, ఆ వేదన అంతని తీసివేయ. ఏ కష్టంలో వచ్చారో తండ్రి, ఆ కష్టాన్ని అంతని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఏదో ఒక రోజు మా జీతం కోసం దేవా, ఆ జీతం ఏమై ఉండాలంటే మీరు ఇచ్చే జీవ కిరీటమై ఉండడానికి మీ సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తూ, ఇదిగో ఈ చిన్ని మనవి మీరు ఆలకిస్తారని ఆశిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.